హలో అండి, నేను డాక్టర్ నైని, కన్సల్టెంట్ ఎట్ 49 ఫెర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే కపుల్ చాలాసార్లు ఫర్టిలిటీ సెంటర్స్ని విజిట్ చేసినప్పుడు కొంతమందికి డాక్టర్ ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఆ కపుల్కి నిజంగానే మాకు ఐవీఎఫ్ ప్రాసెస్ అవసరమా, ఇది ఖచ్చితంగా చేయించుకుంటేనే ప్రెగ్నెన్సీ వస్తుందా, ఐవీఎఫ్ ప్రాసెస్ లాస్ట్ ఆప్షనా అని వాళ్ళకి ఎన్నో రకాల అపోహలు ఉంటాయన్నమాట, అనుమానాలు ఉంటాయి. సో నిజంగానే ఐవీఎఫ్ ప్రాసెస్ చేయించుకోవాలి అనేది ఎప్పుడు డిసైడ్ చేసుకోవాలి, డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం అన్నమాట. సో యూజువల్గా ఒక కపుల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినప్పుడు వాళ్ళకు కొన్ని రకాల హార్మోన్ టెస్ట్లు, స్కాన్, స్పర్మ్ అనాలిసిస్, ఇలా రకరకాల పరీక్షలు చేయడం జరుగుతుంది. సో చాలామందికి ఏమవుతుందంటే అన్ని రకాల పరీక్షలు నార్మల్గానే ఉంటాయి. అంటే ఇప్పుడు ఫీమేల్ పార్ట్నర్లో చూసుకుంటే ఓవులేషన్కి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండకపోవచ్చు, రెగ్యులర్గా ఓవులేషన్ జరుగుతుండొచ్చు, వాళ్ళ ట్యూబ్స్ టెస్ట్ మనం చేస్తే ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెనే ఉండొచ్చు, అండ్ గర్భసంచి కూడా స్కానింగ్లో చూస్తే మనకి ఏ రకమైన ప్రాబ్లము ఉండకపోవచ్చు, అండ్ హస్బెండ్లో అంటే మేల్ పార్ట్నర్లో సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేస్తే అది కూడా నార్మల్ ఉండొచ్చు. బట్ స్టిల్ వాళ్ళు అంటే కన్సీవ్ అవ్వడానికి చిన్న ట్రీట్మెంట్ ద్వారా అయినా, లేదంటే ఐయుఐ పద్ధతి సజెస్ట్ చేసిన ఏ రకంగా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి, అంటే మనం టెస్టుల ద్వారా కనుక్కునే డయాగ్నోసిస్ అయ్యేవి కొంతవరకే ఉంటుందన్నమాట. కొన్నిసార్లు అన్ఐడెంటిఫైడ్ అంటే మైక్రోస్కోపిక్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి మనము టెస్టుల ద్వారా ఐడెంటిఫై చేయలేమన్నమాట. సో వీళ్ళకి ఏ రకమైన ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా అనేది మనం తెలుసుకోలేమన్నమాట. సో ఇలాంటి వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ కోసం వచ్చే ట్రీట్మెంట్ కోసం వచ్చే కపుల్లో దాదాపు ఒక 25%, 30% వాళ్ళకి రీజన్ అనేది ఫైండ్ అవుట్ కాదు. సో అలాంటి వాళ్ళలో ఫస్ట్ న్యాచురల్గా మెథడ్స్ అడ్వైస్ చేస్తారు, లేదంటే చిన్న మెడికేషన్ సజెస్ట్ చేస్తారు. అలా ఒక 3-4 months ట్రై చేసిన తర్వాత ఐయుఐ సజెస్ట్ చేయొచ్చు. సో ఐయుఐ పద్ధతిలో కూడా వాళ్ళకి కన్సీవ్ అవ్వట్లేదు అని అంటే వాళ్ళకి లాస్ట్ ఐవీఎఫ్ ప్రాసెస్ సజెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళలో లాస్ట్ రిసార్ట్ అంటే వీళ్ళకి ఈవెన్ ల్యాప్రోస్కోపీ చేసినా ఇంకేం ప్రాబ్లము లేదు అనేది మనకి తెలిస్తే నెక్స్ట్ ఆప్షన్ ఐవీఎఫ్ ప్రాసెస్ ఉంటుంది. ఇలా కాకుండా కొంతమందిలో ముందుగానే అంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఖచ్చితంగా ఐవీఎఫ్ ఫిక్సీ ప్రాసెస్సే అవసరం పడుతుందన్నమాట. అవేంటి అని చూస్తే ముఖ్యంగా ఆడవారిలో కొన్ని రకాల కారణాలు ఉండొచ్చు. మెయిన్గా ట్యూబ్స్కి సంబంధించిన ప్రాబ్లం, అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ పనితీరు అనేది కరెక్ట్గా లేకపోతే, ఫాలోపియన్ ట్యూబ్స్ మనకి టెస్టుల ద్వారా అంటే హెచ్ఎస్జి, ఎక్స్రే కానీ, లేదంటే సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అంటారు, స్కాన్ ద్వారా కానీ మనం టెస్ట్ చేసినప్పుడు ట్యూబ్స్ మూసుకుపోయినట్టు తెలిసినా, లేదంటే ల్యాప్రోస్కోపీలో మనకి ట్యూబ్స్ మూసుకుపోయినట్టు తెలిసినా కానీ వీళ్ళలో ఖచ్చితంగా మనము ఐవీఎఫ్ ప్రాసెసే చేయాల్సి ఉంటుందన్నమాట. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండదు. అండ్ కొంతమందిలో ట్యూబ్స్ అనేవి తీసివేయడం జరుగుతుంది, అంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల, లేదంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చి ఆ ట్యూబ్స్ రిమూవ్ చేయడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళలో కూడా మనకి ఐవీఎఫ్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ కొంతమందిలో ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఈ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే గర్భసంచిలో లోపల అంటే ఎండోమెట్రియంలో ఉన్న కణాలు అక్కడ కాకుండా బయట పెరగడం అన్నట్టు. అంటే గర్భసంచి పైన, ట్యూబ్స్ పైన, గర్భసంచి వెనకాల, పొత్తి కడుపులో ఇలా ఇవంతా పెరిగి అది సివియర్ స్టేజ్ వచ్చిందనుకోండి, ఆ ట్యూబ్స్ ఓవరీ మధ్య రిలేషన్షిప్ దెబ్బతిని అండాశయాల్లో కూడా రక్తం గడ్డలు జమ అయ్యి ఎండోమెట్రియోస్టిక్ సిస్ట్లు ఫామ్ అయ్యి వీళ్ళలో ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది, తర్వాత ట్యూబ్ ఓవరీ రిలేషన్షిప్ మారిపోతుంది, లోపల అన్ని అతుకులు ఏర్పడతాయి. సో ఇలాంటి వాళ్ళు కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. అంటే జీరో అని చెప్పడానికి లేదు, కాకపోతే చాలా మట్టుకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది, ఇంప్లాంటేషన్ డిఫెక్ట్స్ కూడా ఉంటాయి, ట్యూబల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ఎండోమెట్రియోసిస్లో. సో ఇలాంటి వాళ్ళకి కూడా ఐవీఎఫ్ అవసరం పడుతుంది. తర్వాత నెక్స్ట్ కండిషన్ వచ్చేసి పీసీఓ పేషెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం ఉండదు. వీళ్ళలో కూడా ఓవులేషన్కి సంబంధించిన సమస్య ఉంటుంది కాబట్టి మెయిన్గా హార్మోన్స్ రిలేటెడ్ ఓవులేషన్ కావడానికి చిన్న మెడికేషన్స్ ఇచ్చి ట్రై చేస్తారు. సో ఆ రకంగా కూడా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అన్నప్పుడే లాస్ట్గా ఐవీఎఫ్ సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది కాకుండా మగవారిలో స్పర్మ్ అనాలిసిస్ చేసినప్పుడు కొంతమందిలో కౌంట్ అనేది బాగా తక్కువగా ఉండొచ్చు, మెడికేషన్స్ వాడినా కానీ ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు. సో లెస్ దెన్ 6 million
కౌంట్ ఉన్నా, లేదంటే చాలా మొటిలిటీ అనేది చాలా తక్కువగా ఉన్నా, అంటే మనకి 10% కంటే తక్కువగా మొటిలిటీ, కదిలే కణాల పర్సెంటేజ్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేయాల్సి రావచ్చు. తర్వాత కొంతమందిలో జీరో కౌంట్ ఉంటుంది, అంటే స్పర్మ్ కౌంట్ అనేది నిల్ ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళలో కూడా కొంతమందికి మనకి ఇక్సీ పద్ధతి ద్వారా, అంటే టీసే, అంటే వాళ్ళకి టెస్టిస్ నుంచి మనం స్పర్మ్ తీసి మళ్ళీ ఆడవారి నుంచి ఎగ్స్ బయటికి తీసి ఇక్సీ పద్ధతి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనము ఐవీఎఫ్ ప్రాసెస్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీకు మీ డాక్టర్ ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది సజెస్ట్ చేస్తే ఏ కారణం వల్ల సజెస్ట్ చేస్తున్నారో అనేది గమనించుకొని ఆ రకంగా ముందుకెళ్ళాలి. ఇంకొంతమందిలో ఫీమేల్స్లో ఎగ్ రిజర్వ్ అనేది బాగా తగ్గిపోతుంటుంది. సో అలా ఏజ్ ఎక్కువ అయిపోయి ఎగ్ రిజర్వ్ బాగా తగ్గిపోతుంది అన్న, ఇంకొన్నిసార్లు కొంతమంది యంగ్ లేడీస్లో కూడా, అంటే ఏజ్ తక్కువగా ఉన్నా కానీ రిజర్వ్ అనేది త్వరగా తగ్గిపోతుంది, అంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు. సో ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా కూడా మీ డాక్టర్ మీకు ఐవీఎఫ్ సజెస్ట్ చేయొచ్చు అనమాట. సో మీకు ఐవీఎఫ్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు, ఏ కారణం వల్ల సజెస్ట్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకొని ఆ రకంగా ముందుకెళ్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.